E3 N17 జంక్షన్ కంప్లీట్గా ఇన్కంప్లీట్గా చేసిన సీడ్ యాక్సిస్ రోడ్. మెయిన్ ఏరియా వైపు అయితే కొంచెం నీట్గా ఉంది, ఇటువైపు ఇంకా సరిగ్గా బ్యూటిఫికేషన్ వర్క్స్ జరగలేదు. ఇక్కడి నుంచి కరకట్ట రోడ్డు వరకు ఎంతవరకు వస్తే అంతవరకు వెళ్దాం. ముంతన్న సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు వెళ్దాం. చూద్దాం అసలు కిలోమీటర్స్ వస్తూ చూద్దాం. ఆ జంక్షన్ దగ్గర అయితే 67 కిలోమీటర్స్ ఉంది. 67 నుంచి కౌంట్ చేద్దాం. 68 ఎన్ని కిలోమీటర్స్ స్పీడ్ యాక్సిస్ రోడ్ వస్తుందో చూద్దాం. ఎటు చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటువైపు లోపలికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్డు మీదకి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, డక్స్ వర్క్స్ అని. అన్నయ్య అసలుకి కళ్ళు మూసుకొని పోయింది అన్నయ్యకి, ఏం కనబడట్లా. ఇక్కడ కొంచెం ఇన్కమ్ ఇస్తారు. రైట్కి వెళ్తే గుంటూరుకి వెళ్ళొచ్చు. ఆ రోడ్డు చాలా చండాలంగా ఉంటుంది. ఆ రోడ్డు కూడా మీకు చూపిస్తాను. చాలా చండాలంగా అంటే చాలా చండాలంగా ఉంటుంది. ట్రిపుల్ లారీలను అటు నుంచి తిరుగుతాయి. ఎంత చండాలంగా ఉంటుందంటే బైక్ మీద వెళ్ళటం. గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్, ఎన్జిఓ టవర్స్, అటువైపు మినిస్టర్ బంగ్లాస్, ఒక ప్యారెడ్ గ్రౌండ్ ఉంది. రేపు 26th జనవరి 26th ప్యారెడ్ గ్రౌండ్లో ఏదో మార్చ్ విఐపీస్కి ట్యాంక్స్ వేశారు. ఫస్ట్ ఈ రోడ్ని కవర్ చేద్దాం. అసలు ఎంత దూరం పోతుందో పోదాం. ఇవన్నీ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ వస్తాయి. అప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేదు, ఎటు నుంచి పడితే అటు నుంచి ఎలా పడితే అలా వస్తున్నారు. మళ్ళీ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గర కొంచెం బిజీగా ఉంది, రష్గా. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ చాలా బాగుంది. వెనకాల వైపు మొత్తం ఇంకో లేయర్ రోడ్ వేసి దాని తర్వాత సైన్స్ వేస్తారు రోడ్డు మీద. వైట్ స్ట్రిప్స్ కానీ, లైన్స్ కానీ, డివిజన్ లైన్స్ కానీ. $67 ఉండేది, 77 దాకా వస్తుంది. 10 కిలోమీటర్స్ రోడ్ అయితే ఉంది ఇప్పటిదాకా. అది ఎంత దూరం కంటిన్యూ అయితే చూద్దాం. ఇక్కడైతే కొంచెం గ్రీనరీ ఉంది. ఆటం వస్తుంది కాబట్టి చాలా వాటికి ఆకులు రాలిపోయాయి, కానీ బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు కొన్ని జంక్షన్స్లో. మొత్తం బ్యూటిఫికేషన్స్ చేస్తున్నారు, ట్రిమ్మింగ్ చేస్తున్నారు మొత్తం చెట్లకి అందంగా కనబడడానికి మన రాజధాని.
అక్కడ కూడా ఏదో జంక్షన్ ఉంది. ఈ రోడ్స్ మనకు అంతగా తెలియదు. ఈ అసెంబ్లీకి వెళ్ళే రూట్ అంట రైట్కి వెళ్తే.